కానీ తాళి బొట్టిచ్చిపోలేదత్తయ్యా. అది దేవాంశ్ బాబు వైదేహి మెళ్ళో కట్టి కొత్త జీవితాన్నిచ్చారు. దీనికిచ్చారనుకుంటున్నావా? నీ మొహంలే. మొహమే కనపడిని పెళ్లిలో విశ్వాసం గల కుక్కలా ఇది మనం చెప్పినట్టు విని తల ఉంచుకుంటే వంగిన మెళ్ళో 2 తులాలు బంగారం వేళ్లాడితే అది దీని అదృష్టమా? గాడిది గుడ్డేమీ కాదు. దశరథ రామరాజు గారింటి చిన్న కోడలుగా అడుగు పెట్టేది వైదేహి ఎందుకు అవుతుంది? నా మనవరాలు సియానే అడుగు పెడుతుంది. నా బంగారం బయటికెళ్ళి తిరిగి రాకపోతే అప్పుడు కంగారు పడాలి. వచ్చింది, ఇప్పుడు మొగుడింటికెళ్తుంది. అలా ఇలా అవుతుందత్తయ్యా. వైదేహి దేవాంశ్ బాబు భార్య, ఆ బాబే తన భర్త. మీరు సీయని వెంట పంపిస్తానంటే ఈ జనం ఏమంటారు? వయసులో పెద్దాన్ని కూడా చూడకుండా తిట్టేస్తారు. ఎవడేవాడు తిట్టేది? నాలుక కోసేయును. రాజులు రాళ్లు పెట్టి కత్తులు పెట్టి కళ్యాణం చేసిన సందర్భాలు కోకొల్లలున్నాయి. మనం ఈ అనాథని కూర్చోబెట్టి పని కానిచ్చాం. వైదేహి వస్తువు కాదత్తయ్యా, ప్రాణం ఉన్న మనిషి. జంతువులకి పక్షులకి ఆఖరికి చెట్లకు కూడా ప్రాణాలుంటాయే. కానీ స్థాయి అర్హత ఉండవు. ఇది వాటికన్నా అధ్వానం. ఇంకా ఏం చూస్తారు? టైం అవుతోంది. అప్పగింతల కార్యక్రమానికి పిలుస్తారు. త్వరగా చీర మార్చి తీసుకురండి. అన్యాయం అత్తయ్యా, నేను ఒప్పుకోను. ఆడపిల్ల పెళ్ళయ్యాక ఆట బొమ్మను చేసి ఆడుకోరాదు. నానమ్మా, నాకు అర్థమైంది. అక్క చీర మార్చుకోదు, నగలు కూడా ఇవ్వదు. చచ్చిన ఇవ్వదే. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జనాలను పోగేసి నిజం చెప్పేస్తా. ఎలాగో చెప్పాల్సిందే. దేవాంశ్ బాబు చేసుకుంది నిన్ను కాదు, నా పెద్ద కూతురు వైదేహినని. వెళ్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. ఆగో 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 ఆగో. దిక్కుమాలిన దానికోసం ధర్మం న్యాయం అని నువ్వు అండగా ఉంటావని నేను ఊహించానే. ఎప్పుడైతే తాళి కట్టే సమయం వచ్చినా నా మనవరాలు రాలేదో అప్పుడే అనుకున్నాను, ఈ పెళ్ళయ్యాక నా ప్రాణం తీసుకునైనా సరే సియను రాజులింటి కోడలుగా పంపించాలని. వెళ్ళో, అందరికీ చెప్పేయ్, వైదేహి వివాహం అయిందని కాదు, వాదులాడి మా అత్త విషం తాగి చచ్చిందని. నీ రక్తం కాని దానికోసం నువ్వు తెగించాలనుకుంటే నా రక్తమైన సియా కోసం నేనెంత తెగిస్తాననుకున్నావే? చూడు, విషం తాగి ప్రాణాలు వదిలేస్తాను. మీ నాన్నకి వీళ్ళిద్దరి పేర్లు చెప్పవే సియా. వదలండి, వదలండి.
చావనివ్వండి, నన్ను చావనివ్వండి. శుభమాని పెళ్లి జరిగిన చోట ప్రాణం వదులుతానంటారేంటత్తయ్య? అంటే ఇంటికెళ్ళి చావమంటావా? చచ్చినా చావను, రోడ్డును పడైన చస్తాను కాని వైదేహిని మాత్రం ఆ ఇంటి కోడలుగా పంపనివ్వను. వద్దు నానమ్మ, నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. ఈ చీర నగలే కదా చెల్లికి కావాల్సింది, ఇచ్చేస్తాను. హ్మ్, హ్మ్. 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 తీసేక్క, త్వరగా తీసేయి. గాలి నింగి నీరు భూమి నీరు నానా వద్దలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైని వేడుతులు సాగే మౌనం సరేనా కొండ కోనాడదు సెలయేరు సరయూరు నది అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు ఒకరు తలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరారా ఏడేడు లోకాలకి సోకేను శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దలేరా ఒక్కరు అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆయిలాలే రక్కసి విధికి చిక్కింద ఈ లెక్కన దైవందా సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ నీ మాట నీదా వెలుగారి లేదా చూస్తావేంటి సియా, తీయే. ఇంకా చూస్తావే, తీసుకో. అక్క, నగ అయితే పైకి తీయొచ్చు, మరి ఇది ముడి విప్పాలా పైనుండే తీసేస్తావా?
చూస్తావేంటే? తీసేయ్. నానమ్మా, ఏ రాదా? అయితే తెంచేసేవే సియా, మళ్ళీ ముడేసుకోవచ్చు. అత్తయ్య వద్దత్తయ్య. ఇది ఆ ఇంట్లో అడుగు పెట్టదు. వాళ్ళ స్థాయికి సరిపోదు. అసలు దీనికి ఆ యోగ్యతే లేదు. అలాంటప్పుడు ఈ తాళి కూడా తాడుతో సమానం. తెంచేవే. నానమ్మా, నానమ్మా, కావాలంటే నా ప్రాణమైన తీసుకోండి. ఈ తాళి మాత్రం తీయనివ్వకండి. నువ్వేం చేసుకుంటావే? నీకు పెళ్ళైందనుకోకు, బొమ్మల పెళ్లితో సమానం. మాకు తప్ప ఎవ్వరికీ తెలియని తంతుని కూడా కళ్యాణం అనుకుంటున్నావా? తీసేయ్. ఇలాగే ఉండనివ్వడానికి ఇదేమైనా తాయెత్తా? దీన్ని నా మెళ్ళ నుండి తీసే ముందు నా గొంతు వలిమేయండి నానమ్మా. ఏంటే, నువ్వు నాలా బెదిరించాలనుకుంటున్నావా? దొంగ మొహంది. మీరు బెదిరించి పని కానిచ్చుకున్నారు. వైదేహి అడుక్కుంటుంది అత్తయ్య. కనీసం పసుపు తాడనుకొని వదిలేయండి. దీన్ని చూపించి మీరు గొడవ చేద్దామనా? చూపించండి అమ్మా, చూపించను. దాచేసుకుంటాను, కప్పేసుకుంటాను. ఎవరి కంట పడనివ్వను. వదిలేయండి, వదిలేయండి. ఏదొక్కటి ఇలాగే ఉండనివ్వండి, ఉండనివ్వండి. నానమ్మా, దీంతో ఏం చేసుకుంటుంది? డమ్మీ తాళి ఉంటే తీసుకురా. అలాగే. ఏయ్, మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఈ నిజం ఎక్కడికి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే
చచ్చారే. నువ్వు రావేసియా, తాళి వేయించి అప్పగింతల దగ్గర తీసుకువెళ్తాను. ఏయ్ నువ్వు రా, నా కొడుకు అక్కడ కంగారు పడతాడు. రావే. చివరికి శ్రీరామనవమి రోజు ఆ రామయ్య సాక్షిగా నీ రూపాన్ని చూశాను సియా. నువ్వు సియా కాదని అబ్బాయి గుర్తుపట్టినా మీ అమ్మ నువ్వు ఇద్దరూ చచ్చారే. నా కూతురికి చివరిగా ఒక మాట చెప్పొచ్చాను. మన ఇంటి పరువంతా నీ మీదే ఆధారపడి ఉంది. వైదేహి అమ్మా, ఆడపిల్లకి అప్పగింతలు పెడుతుంటే మొహంలో బాధ ఉండాలి కానీ భయం తగలడింది. ఒక కూతురికి పెళ్లి చేసి ఇంకో కూతురికి అప్పగింతలు పెడుతుంటే బాధ కన్నా భయమే ఎక్కువగా ఉంటుంది అత్తయ్య. నీ బాలకం చూస్తుంటే నువ్వే బండారం బయట పెట్టేలా ఉన్నావు. ఇక్కడ నీకు నాకు తప్ప జరిగిందెవ్వరికీ తెలీదు. నోరు మూసుకునుండు. ఈ ఏడుపు మొహంది ఇక్కడ లేదు కదా.
అయితే పైకి తీయచ్చు. మరి ఇది ముడి విప్పాలా, పైనుంచే తీసేస్తావా? చూపించిందమ్మా, చూపించడం దాచేసుకుంటాను, కప్పేసుకుంటాను. ఎవరికంటే బయటపడం.